మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్ని డిజైన్స్ మన దృష్టిని వెంటనే ఆకర్షిస్తాయి అండ్ కొన్ని డిజైన్స్ అయితే మనకైతే చాలా బోరింగ్ అయితే అనిపిస్తాయి. ఈ వీడియోలో క్యాన్వాలో సింపుల్గా అండ్ ప్రొఫెషనల్గా టైపోగ్రఫీ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తాను. ఇవి మీ సోషల్ మీడియా పోస్ట్ అండ్ థంబ్నెయిల్ డిజైన్లో క్యారెక్టర్స్కి చాలా ఉపయోగం అయితే పడతాయి అనమాట. ఈ వీడియో చివరికి మీరు కూడా ఇలాంటి డిజైన్స్ చాలా సింపుల్గా అయితే క్రియేట్ అయితే చేయగలరు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ఎడిట్స్ బై హరీష్. సో మన ఛానల్లో వచ్చేసి నేను ఫోటోషాప్, క్యాన్వా, లైట్ రూమ్ ఇంకా వేరే ఎడిటింగ్ యాప్స్ ఉంటాయి కదా, దాని గురించి ట్యూటోరియల్స్ అయితే చేస్తూ ఉంటాను. సో మీరు వచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కొంచెం నాకైతే సపోర్ట్ అయితే చేయండి గైస్. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే చేయండి. సో నేను ఎలాంటి ట్యూటోరియల్స్ అయితే పెట్టినప్పుడు మీరైతే ఎలాంటి ట్యూటోరియల్స్ మిస్ అయితే అవ్వరు. ఇంకా మనం వచ్చేసి స్టార్ట్ అయితే చేద్దాం వీడియో. క్యాన్వా అయితే ఓపెన్ అయితే చేసేసుకున్నాను. సో ఇందులో మనం వచ్చేసి ఒక సైజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుందాం. సో నేను వచ్చేసి ఇన్స్టా పోస్ట్ ఉంది కదా, ఈ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ వచ్చేసి ఎలిమెంట్స్కి అయితే వెళ్తున్నాను. ఎలిమెంట్స్లో నేను వచ్చేసి ఇక్కడ బనానా అనేది టైప్ చేస్తున్నాను. మనకి చాలా ఇమేజెస్ అయితే వస్తాయి. సో మనకు అన్ని ఆల్మోస్ట్ క్యాన్వాలోనే దొరికేస్తాయి అనమాట, మనకు కావాల్సిన డిజైన్స్, షేప్స్ అన్ని. ఇందులోంచి ఒక డిజైన్ అయితే సెలెక్ట్ అయితే వేసుకుందాం బనానాది. ఇది వచ్చేసి సెలెక్ట్ అయితే వేసుకున్నాను. దీని సైజ్ అయితే ఇంక్రీజ్ అయితే వేసుకుంటున్నా. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి కామెంట్ అయితే చేయండి వీడియో ఎలా ఉందనేది. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే దీని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. సో నేను వచ్చేసి క్యాన్వా ప్రో అయితే యూస్ చేస్తున్నాను. సో నాకు వచ్చేసి బీజీ రిమూవర్ ఆప్షన్ అయితే ఉందన్నమాట డైరెక్ట్గా. సో నేనైతే క్లిక్ చేయగానే మనకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే క్లియర్గా అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. మీరైతే జూమ్ చేసి మరీ చూసుకోవచ్చు నీట్గా కట్ అయిందా లేదా అనేది. అండ్ ఒకవేళ మీరు ప్రో వర్షన్ యూస్ చేయకుండా నార్మల్ వర్షన్ యూస్ చేస్తుంటే మీరు ఏదైనా వేరే యాప్స్ ఉంటాయి కదా, మనకు బీజీ రిమూవర్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అందులో నుంచి మీరు వచ్చేసి రిమూవ్ అయితే చేసుకోవచ్చు ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి దీని మీద మనము ఇంకా టెక్స్ట్ అయితే యాడ్ అయితే చేద్దాం. సో దానికి వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సైడ్కి నాకు వచ్చేసి ఇక్కడ ప్యానల్ అయితే కనపడుతుంది కదా, ఇందులో నాకు వచ్చేసి యాప్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఈ యాప్స్లో నేను వచ్చేసి కొన్ని యాప్స్ అయితే నా ఫేవరెట్ కింద నేనైతే సెలెక్ట్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇందులో నేను వచ్చేసి టైప్ క్రాఫ్ట్ అని ఉంది కదా, ఈ యాప్ అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇది యూజ్ చేసి మనం టెక్స్ట్ అయితే క్రియేట్ అయితే చేయాలి. ఒకవేళ మీకు ఈ టైప్ క్రాఫ్ట్ అనేది మీకు ఒకవేళ ఇక్కడ మీ యాప్స్లో లేకపోతే మీరు వచ్చేసి ఇక్కడ డైరెక్ట్గా టైప్ అయితే చేసుకోవచ్చు. సో టైప్ అయితే చేస్తున్నాను. సో టైప్ క్రాఫ్ట్ ఇది చేయగానే మీకు వచ్చేసి ఆటోమేటిక్ అయితే చూపిస్తుంది. సెలెక్ట్ అయితే చేసేసుకోండి. అండ్ ఇక్కడ మీరు వచ్చేసి బనానా పైన ఏం పేరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ పేరు అయితే మనం వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ రూపంలో అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను వచ్చేసి బనానా అనే రాస్తున్నాను, బనానా. అండ్ ఫాంట్ వచ్చేసి ఇదే ఫాంట్ అయితే యూస్ చేయండి గైస్, మీకు కొంచెం యాక్యురేట్గా అయితే ఉంటుంది. సో ఫాంట్ వచ్చేసి నేను యూస్ చేసే ఫాంట్ వచ్చేసి ఇదే అనమాట. సెలెక్ట్ అయితే చేసేసుకుంటున్నాను ఫాంట్. అండ్ కలర్ వచ్చేసి వైట్ కలర్ అయితే ఇవ్వాలి. అండ్ ఇక్కడ కొన్ని మనకి స్టైల్స్ అయితే ఉన్నాయి, ఇందులో నన్నే సెలెక్ట్ చేసుకోండి. స్టైల్స్ అయితే మనకైతే అవసరం అయితే లేదనమాట. అండ్ ఇక్కడ ఈ షేప్స్ అనమాట, ఈ షేప్స్ గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇది ఫస్ట్ నో మిర్రర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షనే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకు వచ్చేసి ఆల్రెడీ టైప్ అయితే వేసాం కదా, పేరు అయితే వచ్చేసింది. జస్ట్ దీన్ని మనము ఇలా సెట్ అయితే చేసుకోవాలి. సో బనానా ఈ షేప్కి తగ్గట్టుగా మనం అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ చేస్తున్నాము, మనకు బనానా మీద పర్ఫెక్ట్గా వస్తుందో రాదో అని మీకు డౌట్ అయితే ఉండొచ్చు. సో దానికోసం నేను చూపిస్తాను ఎలా చేయాలనేది. సో ఫస్ట్ అయితే నేనైతే కొంచెం షేప్ అయితే ఇస్తున్నాను. షేప్ ఇచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ యాడ్ ఎలిమెంట్ టు డిజైన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే మనకు వచ్చేసి దీనిపైన ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. ఇలా సెట్ అయితే చేసుకోండి. ఎక్కడి వరకు మీకు ఆ షేప్ కావాలో అక్కడి వరకు అయితే సెట్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా మనం వచ్చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అయితే వేయాలి. ఇక్కడ ఎన్ కింద కొంచెం మనకైతే ఇంకా రావాలన్నమాట బనానా. నేను ఏం చేస్తున్నా అంటే ఈ లైన్ ఉంది కదా, దీన్ని ఇలా డ్రాగ్ చేస్తున్నాను. ఇలా డ్రాగ్ చేయగానే చూసారా కొంచెం కిందికి అయితే దిగింది. అండ్ అప్డేట్ ఎలిమెంట్ కొట్టంగానే మనకైతే అప్డేట్ అవుతుంది. సో ఇలా నేను కంప్లీట్గా బనానాకి సెట్ అయితే చేస్తాను ముందుగా నేమ్ అనేది. సో వీడియో అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తాను గైస్. సో అడ్జస్ట్ అయితే వేసేసాను, పర్ఫెక్ట్ అయితే అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ కంప్లీట్ పేజ్ని డూప్లికేట్ అయితే వేసుకుంటాను. దానికి ఇక్కడ పైన మనకు వచ్చేసి డూప్లికేట్ పేజ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇంకో పేజ్ అయితే కింద క్రియేట్ అయితే అవుతుంది, డూప్లికేట్ అవుతుంది. దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ బనానా ఉంది కదా, ఈ బనానాని సెలెక్ట్ చేసి నేను డిలీట్ అయితే వేస్తున్నాను ఈ లేయర్. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే మనకి ఇక్కడ సైడ్కి ప్యానల్లో మనకి ఎలిమెంట్స్ అని ఉంది కదా, ఇందులో మనకి షేప్స్ అని అయితే ఉంటుంది. షేప్స్ అని మీరు టైప్ చేయగానే షేప్స్ అయితే వస్తాయి అనమాట. ఇందులో నేను వచ్చేసి ఈ ఫస్ట్ షేప్ అయితే తీసుకుంటున్నాను. క్లిక్ చేయగానే మనకు వచ్చే షేప్ అయితే ఇక్కడైతే వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే షేప్ని కొంచెం పెంచుకోండి, సైజ్ వచ్చేసి ఇలా పెంచుకొని మీరు ఏం చేస్తారంటే కలర్ ఉంది కదా ఇక్కడ, ఈ కలర్ని బ్లాక్ కిందకి అయితే చేంజ్ అయితే చేయండి. చేసిన తర్వాత మనకు వచ్చేసి పైన నేమ్ రావాలి కాబట్టి ఇక్కడ మనకు లేయర్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ లేయర్స్ అనేది మనకి ఇక్కడ పొజిషన్ ఉంది కదా, ఇందులో మనకి క్లిక్ చేయగానే మనకు వచ్చేసి లేయర్ ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు వచ్చేసి లేయర్స్ అన్నీ ఉంటాయి అనమాట, మన లేయర్స్ ఏమేమి ఉన్నాయి అనేది.
అండ్ దాన్ని ఎక్కడ అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో నేను ఈ బ్లాక్ వచ్చేసి బ్యాక్ అయితే వెళ్ళాలనుకుంటున్నాను, నేమ్ బ్యాక్ సైడ్. సో దానికి వచ్చేసి నేను బ్యాక్ అయితే క్లిక్ అయితే వేస్తున్నాను. సో క్లిక్ చేయగానే నాకు వచ్చేసి నేమ్ ముందరకు వచ్చింది, బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను ఈ పేజ్ ఉంది కదా, ఈ పేజ్ని నేను డౌన్లోడ్ అయితే వేసుకుంటున్నాను. సో డౌన్లోడ్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి పేజెస్ అయితే చూపిస్తున్నాయి, 2 పేజెస్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి. సో మనకు వచ్చేసి ఫస్ట్ పేజ్ అవసరం లేదు, సెకండ్ పేజ్ నేను వచ్చేసి డౌన్లోడ్ అయితే వేసుకుంటున్నాను. అది కూడా నేను వచ్చేసి పిఎన్జీలో అయితే డౌన్లోడ్ చేసుకుంటాను. పిఎన్జీలోనే డౌన్లోడ్ చేసుకోండి, మీకు మంచి క్లారిటీ అయితే ఉంటుంది ఇమేజ్. సో డౌన్లోడ్ అయింది. నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ అప్లోడ్స్ ఉంది కదా, ఈ అప్లోడ్స్లోకి వెళ్ళి సో డౌన్లోడ్ అయిన దాన్ని నేను డైరెక్ట్గా డ్రాగ్ చేసి డ్రాప్ అయితే చేస్తాను. అండ్ ఈ ఫస్ట్ పేజ్ ఉంది కదా, ఈ పేజ్లో నేను వచ్చేసి పైన లెటర్స్ ఉన్నాయి కదా, దీని అయితే డిలీట్ అయితే చేసేస్తున్నాను. మనం ఆల్రెడీ ఇప్పుడు మనం అప్లోడ్ అయితే చేసుకున్నాం కదా, ఈ లేయర్ని అయితే మనం అయితే ఇందులో యాడ్ అయితే చేసుకున్నాం. జస్ట్ యాడ్ చేసుకొని మీరు పేజ్ సైజ్కి కరెక్ట్గా ఇలా సెట్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ అయితే చేయండి. మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే అయిపోవాలి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి అయితే వెళ్ళాలి. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో మనకు వచ్చేసి ఈ ఆప్షన్ ఉంది కదా, డ్యూ టోన్ అని, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేయండి. ఇందులో మనకు వచ్చేసి చాలా ఆప్షన్స్ అయితే కనపడతాయి, కానీ మనం తీసుకోవాల్సింది ఈ చెర్రీ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇందులో సెలెక్ట్ చేసుకున్న తర్వాత హైలైట్స్, షాడోస్ అండ్ దాని ఇంటెన్సిటీ అయితే కనపడుతుంటుంది మనకి ఇక్కడ 3 ఆప్షన్స్. సో మనం జస్ట్ ఏం చేయకూడదు, జస్ట్ హైలైట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని వైట్ కలర్ కిందకి చేంజ్ చేయండి. అండ్ అలాగే సేమ్ షాడోస్ కూడా సెలెక్ట్ చేసుకొని వైట్ కలర్ కిందకి అయితే చేంజ్ అయితే చేయండి. చూసారా మనకు వచ్చేసి ఆల్మోస్ట్ షేప్ అయితే వచ్చేసింది. ఇంకా మనం ఏం చేయాలంటే జస్ట్ దీన్ని క్రాప్ అయితే చేసుకోవాలి. ఇలా కొంచెం పైకి అయితే తీసుకెళ్దాం. సో ఇంకా నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే దీని కింద ఒక చిన్న షాడో అయితే యాడ్ అయితే చేద్దాం. సో లుక్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో దానికోసం నేను మళ్ళీ ఎలిమెంట్స్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ షేప్స్ ప్లేస్లో నేను వచ్చేసి షాడోస్ అయితే టైప్ చేస్తున్నాను. షాడోస్ అని టైప్ చేయగానే మనకి సెలెక్ట్ చేద్దాం. ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనకి ఈ ఇమేజ్కి తగ్గట్టుగా మనం కావాల్సిన షాడో అయితే తీసుకోవాలి. నాకు తెలిసి ఇదైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది అనుకుంటా. సో ఇదైతే తీసుకున్నాను. అండ్ కొంచెం సైజ్ అయితే తగ్గిద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా సింపుల్గా మనం వచ్చేసి డిజైన్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా అయితే వెంటనే లైక్ అయితే కొట్టండి అండ్ అలాగే షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్తో. ఇంకా ఇలాంటి డిజైన్స్ అండ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఫ్రెండ్స్ అలాగే ఒకే ఒక క్లిక్తో కలర్ గ్రేడింగ్ చేయాలనుకుంటున్నారు. సో దానికోసం కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో వచ్చేసి నేను ఇక్కడైతే పెడతాను. అండ్ అలాగే బిగినర్స్కి ఫోటోషాప్లో ఈజీగా ఫోటో మ్యానిపులేషన్ ఎలా చేయాలనేది ఇంకో వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే ఇక్కడైతే పెడతాను. వీడియో మీరు అయితే క్లిక్ అయితే చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని అక్కడైతే కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.